హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సపోజ్ మీ చేతిలో ఒక ₹100 ఉందనుకోండి. ఆ ₹100 అమెరికాలో ఉపయోగపడదు. చైనా వాడి డబ్బు మన ఇండియాలో పనికిరాదు. కానీ అమెరికా డాలర్ మాత్రం ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో చాలా విలువైన కరెన్సీ. ఎందుకు? ప్రపంచంలో అమెరికా ఒక దేశమే. అయితే ఆ దేశం డబ్బు ప్రపంచాన్ని శాసిస్తుంది. ఎందుకు అన్ని దేశాలు డాలర్లు నిల్వ ఉంచుతున్నాయి? ఎందుకు చమురు కూడా డాలర్‌లోనే కొనాలి? రేపు ఒకవేళ అమెరికా డాలర్ పడిపోతే భారత్‌పై దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ మధ్యనే బ్రిక్స్ కరెన్సీ అని వింటున్నాం. యూఎస్ డాలర్ గొప్ప, బ్రిక్స్ కరెన్సీ గొప్ప. ఇలాంటి విషయాలు ఈ వీడియోలో చాలా సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. డాలర్ అంటే ఏంటి? ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీ ఊర్లో ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉందనుకోండి. అక్కడ ఏం కొనాలన్నా వాళ్ళిచ్చే టోకన్‌లతోనే కొనాలి. అప్పుడేం చేస్తారు? అందరూ ఆ టోకన్‌లు కొంటారు. ఇప్పుడు ఇదే విషయం ప్రపంచంలో జరుగుతోంది. ఆ స్థానంలో ఆ టోకన్‌ల స్థానంలో డాలర్ ఉంది. కానీ అమెరికా డాలర్ వరల్డ్ కరెన్సీ ఎలా అయింది? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్ దేశాలు మొత్తం నాశనమైంది. జపాన్ కూడా భారీగా నష్టపోయింది. కానీ అమెరికా మాత్రం ఆర్థికంగా బలపడింది. ఆ సమయంలో ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. అదే బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్. ఆ ఒప్పందం ప్రకారం ప్రపంచంలోని చాలా కరెన్సీలు డాలర్కు అనుసంధానం చేసేశాయి. అమెరికా మాత్రం ఒక డాలర్కు కొంత బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది. అప్పటి నుండి ప్రపంచ దేశాలు డాలర్ను నమ్మడం ప్రారంభించింది. క్రూడ్ ఆయిల్ బిజినెస్ మొత్తం డాలర్లు ఉపయోగించి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా సౌదీ అరేబియా నుంచి క్రూడ్ ఆయిల్ కొనాలంటే డాలర్ను ఉపయోగించే కొంటుంది. మన ఇండియన్ కరెన్సీ అస్సలు ఉపయోగించదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ బిజినెస్ మొత్తం డాలర్ను ఉపయోగించి ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది. అందుకే రూపీస్ని ఫస్ట్ డాలర్లుగా మార్చి ఆ డాలర్లతో క్రూడ్ ఆయిల్ని కొంటుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల దగ్గర డాలర్ నిల్వలు ఉంటుంది. భారత్కు డాలర్ ఎందుకు అవసరం? ఇండియా ప్రతి సంవత్సరం బయట దేశాలను దిగుమతులు ఎక్కువ చేసుకుంటుంది. సెల్ ఫోన్లు, మెషిన్లు, క్రూడ్ ఆయిల్, బంగారం, వెండి లాంటి మరెన్నో వస్తువులను దిగుమతులు ఎక్కువ చేసుకుంటుంది. దీనికోసం పెద్ద మొత్తంలో డాలర్లు ఖర్చు అవుతుంటుంది. అందుకే ఇండియాకు డాలర్ నిల్వలు చాలా ముఖ్యం. బ్రిక్స్ ఎందుకు కొత్త కరెన్సీ గురించి మాట్లాడుతుంది? బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ బ్రిక్స్ దేశాలు డాలర్పై ఆధారపడడం తగ్గించాలని ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే అమెరికా ఆర్థిక ఆంక్షలు విధిస్తే డాలర్ వ్యవస్థను ఉపయోగించడం కష్టమవుతుంది. అందుకే కొన్ని దేశాలు తమ సొంత కరెన్సీలోనే వ్యాపారం చేయాలని చూస్తున్నాయి. ఒకవేళ డాలర్ బలహీనపడితే ఏమవుతుంది? షేర్ మార్కెట్ క్రాష్ అవుతుంది. భారత్కు దిగుమతుల ఖర్చు తగ్గుతుంది. కానీ ఇలాంటి మార్పులు ఒక్క రోజులో జరగవు. అవి చాలా కాలం పాటు జరిగే ప్రక్రియ. అంటే డాలర్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చాలా కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ప్రతి దేశం దాన్ని గమనిస్తోంది. మీకొక ప్రశ్న. భవిష్యత్తులో కూడా డాలర్ ఇదే స్థాయిలో ఉంటుందా? లేదా బ్రిక్స్ లాంటి దేశాలు కొత్త వ్యవస్థను తీసుకొస్తాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.